గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ గురుప్రసాద్ గారు. సార్ నమస్తే. సార్ విష్ణు గారు ఎలా ఉన్నారు? సార్ ఫైన్ సార్. సార్ మార్కెట్స్ అంతా కూడా మంచి ర్యాలీలో నడుస్తున్నాయి. సెన్సెక్స్ ఏమో 65,000 క్రాస్ అయిపోయింది, నిఫ్టీ ఏమో 19,000 క్రాస్ అయిపోయింది. లాస్ట్ టైం మీరు చెప్పారు నిఫ్టీ మంచి హైట్స్కి రాబోతుందంటూ. సో అంటే ఎలా ప్రిడిక్ట్ చేయగలిగారు నిఫ్టీ ఈ స్థాయికి రాగలుగుతుందని? అదేవిధంగా ఇది ఎంతవరకు ఉండబోతోంది ఫ్యూచర్లో? మనం లాస్ట్ టైం చెప్పినప్పుడు మనం కలుసుకున్నప్పుడు 4 months బ్యాక్ మార్కెట్ అప్పుడు 17,000 రేంజ్లో ఉండింది. మార్కెట్ హైట్స్కి వెళ్తుందని చెప్పాము. అదేలాగా ఇప్పుడు మార్కెట్ 19,500 రేంజ్కి మార్కెట్ వచ్చింది. ఇప్పుడు ఫర్దర్గా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేదే ఒక క్వశ్చన్ మార్క్. బట్ ఇట్స్ నాట్ ఏ క్వశ్చన్ మార్క్, మనకు ఆల్రెడీ ప్రిడిక్టబులే. నెక్స్ట్ మార్కెట్ ఇప్పుడు అట్ ప్రజెంట్ 19,550 స్పాట్ వాల్యూ, నిఫ్టీ స్పాట్ వాల్యూ క్లోజ్ అయిందంటే, ఒకరోజు మార్కెట్ క్లోజ్ అయిందంటే ఫర్దర్ ర్యాలీ నెక్స్ట్ మార్కెట్ 21,100 మార్క్ టచ్ అవుతుంది. అది టచ్ అవుతుంది. టచ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఒక ప్రిడిక్టబుల్ ఉంది. ఇదంతా వచ్చి ప్రిడిక్షన్ వచ్చి సార్, నా 25 సంవత్సరాల్లో ఎక్స్పీరియన్స్లో ఇట్ మీన్స్ అ లాట్ సార్. అంటే అది ఒక ముక్కలో మనం చెప్పలేం. ఆ అనుభవాన్ని జస్ట్ ఒక 1 సెకండ్లో మీరు వర్డ్లు అడిగారంటే ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారు అని అడిగితే అది చెప్పడం ఇట్స్ నాట్ ఏ ప్రాక్టికల్, ఇట్స్ నాట్ ఏ పాసిబుల్ కదా. బట్ ఇదేంటంటే అనుభవం మీద వచ్చేది సార్. ఎందుకంటే మార్కెట్ని ప్రిడిక్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ప్యాషన్ అండి. అది ఒక ప్యాషన్ మనం ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి. మార్కెట్తో పాటు మనం ట్రావెల్ అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్తో పాటు మనం ట్రావెల్ అయితేనే మార్కెట్ని మనం ప్రిడిక్ట్ చేయగలం. చూడండి, రీసెంట్గా ఒక మన సుమన్ టీవీలోనే ఒక 4 months 5 months ముందు మార్కెట్ ఫాల్లో ఉంది. బట్ మనం ఒక్కరు మాత్రమే ఒక కొత్త స్ట్రాటజీ సార్. అది నేను రెగ్యులర్గా నేను చేస్తూ ఉంటాను. అది ఎట్లా అంటే ఎగ్జాక్ట్గా మన పెట్టుబడిని ఒక 35% ఎక్కడెక్కడ కొనాలి అని ఒక పాయింట్స్ ఉంటుంది. దాన్ని మనం రీసెంట్ డౌన్ ట్రెండ్లో కూడా క్లియర్గా ప్రిడిక్ట్ చేసి చెప్పాను మన సుమన్ టీవీలో. అప్పుడు చాలామంది కూడా కొద్ది కమెంట్స్ పెట్టారు, ఇదేంటి డౌన్ ట్రెండ్లో ఇక్కడ కొనమంటున్నాడు అని. ఎగ్జాక్ట్గా అప్పుడు ఆ 35% కొనిన షేర్స్ అన్నీ ఈరోజు మీరు నమ్మరు 90% ప్రాఫిట్ వచ్చింది, 90%. కాబట్టి ఈ మార్కెట్లో ఏ మార్కెట్లో అయినా మనం ఎలా యాన్ చేయాలి అనేది ఇంపార్టెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుల్ మార్కెట్ వెళ్తుంది, కొన్ని షేర్స్ చూడండి మార్కెట్లో ఏది పెరగట్లేదు, ఓన్లీ నిఫ్టీ మాత్రమే పెరుగుతుంది. కొన్ని షేర్స్ వచ్చి అలాగే మార్కెట్లో ఉంది. ఎందుకంటే నిఫ్టీకి 50 స్టాక్స్ ఉన్నాయి కదా, స్టాక్ స్పెసిఫికేషన్, దాని వరకే ఆ వెయిటేజ్. మిగతా నెక్స్ట్ ఏం జరగబోతుందంటే యాజ్ పర్ ఇప్పుడు మన అనాలిసిస్ ప్రకారం 19,550 పైన ఒకరోజు మార్కెట్ క్లోజ్ అయిందంటే, సస్టైన్ అయిందంటే నెక్స్ట్ ఒక 21,100 ఉంది కదా, అప్పుడు ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా ఒక వండర్ఫుల్ ర్యాలీ వెళ్ళబోతుంది సార్. అంటే మార్వలస్ ర్యాలీ. ఇది ఒక రియల్ బుల్ మార్కెట్ ఇది ఇప్పుడు జరిగేది. ఈ వాల్యూస్ అన్నీ మనం చెప్పింది ఉంటే మీరు అనుకుంటున్నారు, ఇప్పుడు నేను చెప్పాను 21,100 అని, ఇంకా ఫర్దర్ టార్గెట్స్ కూడా ఉంది. నిఫ్టీ వచ్చి పెద్ద టార్గెట్స్ ఉన్నాయి సార్, 22,000 23,000 టార్గెట్స్ కూడా నిఫ్టీ ఉన్నాయి. బట్ ప్రిడిక్టబుల్, అట్ ప్రజెంట్ ప్రిడిక్టబుల్ వచ్చి మనం 21,100 ఖచ్చితంగా ఈ ఇయర్ ఎండింగ్లో టచ్ అవుతాం. మన సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇది ఒక ట్రీట్ లాగా. 19,550 క్రాస్ అయిందంటే ఖచ్చితంగా మనము 21,100 నిఫ్టీ ఈ ఇయర్ ఎండింగ్లో చూస్తాము.
ఇంకా ఫర్దర్గా కూడా పెద్ద ర్యాలీస్ కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది సార్. సో అదేవిధంగా రీసెంట్ టైమ్స్లో మీరు ఇచ్చిన కొన్ని స్టాక్స్ అంతా కూడా ఆల్మోస్ట్ అన్ని టార్గెట్ రీచ్ అయిపోయాయి కదా. సో అంటే ఎట్లా అంటే ఇక్కడ ఎలాంటి విజన్ అప్లై చేస్తారు పర్టికులర్గా ఒక స్టాక్ గురించి చెప్పేటప్పుడు, దాని గురించి అనాలిసిస్ చేసేటప్పుడు? ఖచ్చితంగా సార్, మంచి ప్రశ్న. అది ఇట్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ సార్. మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం నేను నిరంతరం, అంటే ఇక్కడ ఎక్కువ మంది మనకి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు, కొన్ని లక్షల మంది. ఒక్కరోజు వీడియో రాకపోతే కొన్ని వందల మెసేజ్లు, ఈవెన్ దో ఒక 2-3 రోజులు అయితే ఒక 1000 మెసేజ్లు ఉంటుంది, సరే వీడియో రాలేదు, స్టాక్స్ రాలేదని. నిరంతరం ఆ మెసేజెస్కి భయపడి వాళ్ళ కోసమే నేను ఆ వీడియో అంటే వీక్లీ ఒక 2 days స్పెండ్ చేస్తున్నాను సార్. నాకు ఒక ఈక్విటీ ల్యాబ్ ఉంది. అంటే ఈక్విటీ ల్యాబ్ అంటే ల్యాప్టాప్సే. ఓకే. నా ల్యాప్టాప్లో ఎన్నో, అంటే లాట్ ఆఫ్ టెక్నికల్స్ అన్నీ మింగిల్ చేసి ఏ స్టాక్స్ని ఎలా కొనాలి, ఎక్కడెక్కడ మనం బై చేస్తే వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయింది స్టాక్ మార్కెట్లో సార్, ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఇదే సార్ ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న. ఆ బ్యారియర్ని నేను బ్రేక్ చేసేసాను సార్. ఎందుకంటే ఇక్కడ కొనండి, ఈడ అమ్మండి, ఇది స్టాప్ లాస్, అంతే. నేను ఇక వేరే మాట అనేది ఉండదు, ఇది కొనచ్చు కొనకూడదు. ఎందుకంటే ఇట్స్ ప్రిడిక్టబుల్ సార్, మనం ప్రిడిక్ట్ చేయొచ్చు కొద్దిగా మనం మార్కెట్లో. ఆ ఎక్స్పీరియన్సే సార్, నా 25 years ఎక్స్పీరియన్స్లోనే అన్నీ ల్యాండ్ చేశాను. ల్యాండ్ చేసిన దానివల్లే ఇంతమందికి మనం ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మార్కెట్ ర్యాలీ ప్రస్తుతం ఎలా ఉంది, నెక్స్ట్ నిఫ్టీ టార్గెట్ ఎంతవరకు ఉండబోతుందని, ఇటువంటి అంశాల గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా చక్కగా డీటెయిల్డ్గా అందించారు. థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్.